హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సో ఆయన ఇప్పుడనే కాదు చాలా రోజుల నుంచి కూడా సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్గా ఉంటూ వచ్చారు అండ్ చాలా ఫిలిమ్స్ చేశారు. సో ఈ మధ్య కాలంలో సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ ఎవరైతే అంటే ముద్దుగా అందుకు చందు అని పిలుచుకుంటారు, ఆయనకి చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్ అని చెప్తూ ఉన్నారు. ఆయన గురించి చాలా కామెంట్స్ చేశారు అండ్ పవిత్ర జయరామ్ గురించి కూడా చాలా విషయాలు బయటికి చెప్పారు, చాలా నిజాలు చెప్పాను అని అంటున్నారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అసలు కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, చందు ఎలా ఫ్రెండ్ అయ్యారు, అసలు ఆయనకి చందుకి ఎలాంటి సలహాలు ఈయన ఇచ్చారు అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆయనే ఓల్డ్ సిటీ సూర్య ఈరోజు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సూర్య గారు. నమస్తే అమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఓల్డ్ సిటీ వచ్చి? మా ప్రాపర్ ఇక్కడే అమ్మ. ఇక్కడే పుట్టి పెరిగారు మీరు? అంటే యాక్చువల్లీ మా అమ్మ నాన్న రాయలసీమ, అసలు అక్కడ ఉండేటోళ్ళు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసారు. 40 years అవుతుంది ఐ థింక్. ఓకే. అప్పటి నుండి మొత్తం అంతా మా జర్నీ, మా ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కటి అంతా ఇక్కడే ఓల్డ్ సిటీ. సో ఎలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మీరు? నేను యాక్చువల్లీ ఎంబీఏలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఇలా వెళ్తారు కదా అక్కడిక్కడ, అలా వెళ్ళేటోను అనమాట. ఫస్ట్ తాలికట్టు శుభవేళ అనే సీరియల్ అక్కడ అవుతుండే. షూటింగ్ జరిగే స్పాట్లో ఒకసారి చూద్దాం అన్నట్టు మా ఫ్రెండ్స్ మేమందరం వెళ్ళాం. అయితే అక్కడ ఒక నెగిటివ్ క్యారెక్టర్కి అప్పుడు కూడా నా గెటప్ ఇలానే ఇంకా భారీగా ఉండేది. అప్పుడు భారీగా ఇన్ ద సెన్స్ మంచిగా ఇంకా బాడీ మంచిగా ఉండేది, చాలా అలా సెట్ అయిపోతుంది కెమెరాలో అనేలా ఉండేది. ఇప్పుడు ఇంకా ఇలా బకా అయిపోయా కానీ. అయితే చూసి ఆ రోజు ఏదైతే క్యారెక్టర్ అనుకున్నారో అతను రాలేదు ఆ రోజు. ఇలా చూస్తూ ఉంటే అతనికి ఒకసారి అబ్బాయి ఎవరు పిలవండి అంటే నన్ను వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ సార్ ఒకసారి రాండి అని చెప్పి నన్ను పిలిచారనమాట. ఎందుకు ఏంది అది ఇది అని చెప్పి నేను అడిగా. మా సార్ పిలుస్తున్నారు సార్. ఎవరికి రాబోయే సారు, నీకు సార్ నాకెందుకు సార్ అవుతాడు, నేనెందుకు రావాలి అన్న. తర్వాత ఆయనే డైరెక్టర్ గారే వచ్చారు దగ్గరికి. బ్రదర్ మీ పేరేంటి అంటే యాక్చువల్లీ అప్పుడు నా పేరు సురేష్ రాజు నా పేరు. జనాలు ఇచ్చిన పేరు సూర్యాబాయ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఓకే. అప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంది, ఇట్లా సంగతి ఇలా చేస్తారు అది ఇది అంటే. నాకు రాదు సార్, యాక్టింగ్ రాదు అది ఇది, నేను స్టూడెంట్ అది అంటే. ఏం లేదు చిన్నగా ఉంటుంది ఏం కాదు పర్లే అంటే. అక్కడ జర్నీ స్టార్ట్ అయిందనమాట. ఓకే. ఆ రోజు నాకు రాదు అని అనుకున్న నేను సింగిల్ టేక్లో చేశాను ఆ రోజు. నా లైఫ్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ నుండి అలా 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 ఇక వాళ్ళే ఇక ఆపర్చునిటీ అవ్వడం, ఇక దాని తర్వాత ర్యాంప్ వాక్స్ అవి చేయడం, మోడలింగ్ కూడా నేను చేయడం, ఇక అలా జర్నీ అలా స్టార్ట్ అయింది. అప్పుడు మరి అనుకోకుండా మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చారు కదా, యాక్టింగ్ ఇండస్ట్రీకి. చంద్రకాంత్ ఎలా పరిచయం అయ్యారు సీరియల్ ఆర్టిస్ట్? ఫస్ట్ సీరియల్ కెరటాలు సీరియల్కి ఆడిషన్కి తను వచ్చాడు, నేను వచ్చా. అక్కడ చూస్తాం ఎవరైనా డిఫరెంట్గా ఉంటే ఇలా కన్ను వేస్తాం కదా. నేను అప్పుడు కూడా చాలా డిఫరెంట్, ఏదో ఒకటి మన దగ్గర ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, ఏదైనా ఒక కొత్తదనం చూపించాలి అలా అనమాట నేను. సరే అప్పుడు ఆడిషన్లో తను ఓకే అయ్యాడు, నేను ఓకే అయ్యాను. తనకి నెగిటివ్గా క్యారెక్టర్ పడ్డది అనమాట. ఇక అక్కడ మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత స్వాతి చినుకులు అలా సీరియల్స్ చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్షిప్ మొత్తం మంచి బాండింగ్ ఏర్పడ్డది. అప్పటికే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు, చాలా బాగుండే, మంచి ఫ్యామిలీ. పెళ్ళికి వెళ్ళారా? వెళ్ళలే అండి, వెళ్ళలేదు. నాకు వేరే వర్క్ ఉండే, కొంచెం మా ఇంట్లో కూడా కొంచెం వేరే ఇన్సిడెంట్ జరిగిండే, పెళ్ళికి వెళ్ళలే. చాలా మంచిగా సాగిపోతుండే వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్యతో చాలా బాండింగ్ ఉండేది, పిల్లలతో చాలా మంచిగా ఉండేటోడు. లొకేషన్లో కూడా చాలా జెన్యూన్ వ్యక్తి, మంచిగా మాట్లాడే వ్యక్తి, ఏదన్నా ముక్కుసూటితనం, చిన్నపిల్లల మనస్తత్వం, ఎవరికి చేయని మనస్తత్వం, చాలా గుడ్ పర్సన్. ఓకే. అలా ఉన్న వ్యక్తి మరి ఇప్పుడు ఈ న్యూస్ ఇది అసలు జీర్ణించుకోలేకపోతున్నాం నేనైతే. యాక్చువల్లీ 2 years నుంచి కొంచెం మేము దూరంగా ఉంటున్నాం. మధ్యలో ఈ విషయాలు తెలిసిన రూమర్స్ అవి తెలిసిన తర్వాత రూమర్సా కావా అని చెప్పి నేను అడగడం జరిగింది. వాళ్ళు డైరెక్ట్గానే ఏదన్నా మనం చేయాలి కానీ దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, లిమిట్స్ క్రాస్ అవ్వద్దు. ఎవరైనా, నేనైనా ఇంకెవరైనా. ఇప్పుడు లిమిట్స్ క్రాస్ అయ్యారా? లిమిట్స్ క్రాస్ అయినందుకే ఇంత జరిగింది. అందులో ఒకటి మీ మీడియా వాళ్ళు కూడా ఎంత చూపించాలో ఏ టాపిక్నైనా అంతే చూపించాలి, ఎంత జరిగిందో అంతే చూపించాలి. జరిగిన దానికన్నా ఎక్కువ చూపించడం మీ మీడియా వాళ్ళని కూడా నేను ఖండిస్తున్నా. నన్ను తప్పుగా అనుకున్న పర్లే, నన్ను క్వశ్చన్ చేసిన పర్లే,
లేదు నన్ను కిందికి దింపేసినా పర్లేదు, ఎందుకంటే మీ మీడియా తలుచుకుంటే ఎంత పైకైనా తీసుకెళ్తుంది, ఇంత కిందికైనా దింపేస్తుంది. అవును, నేను ఒప్పుకుంటా. ఉన్నవి ఉన్నట్టుగా రాయండి, చూసింది చూసినట్టుగా రాయండి. ఇంకొంచెం మీ రేటింగ్స్ కోసం ఇంకా 4 ఎక్కువ రాయకండి, 4 ఎక్కువ చూపించకండి. ఓకే, ఇది కూడా అతనికి అంటే చెప్పే వాళ్ళు కూడా పాటిస్తే ఇంకా బాగుంటుందేమో కదా. 100% చెప్పేవాళ్ళు కూడా పాటిస్తే చాలా బాగుంటుంది. కానీ వాళ్ళ జర్నీ అలా స్టార్ట్ అయింది. ఓకే, అసలు ఎన్ని సంవత్సరాల పరిచయం మీకు చంద్రకాంత్? 10 years. 10 years నుంచి. 10 years నుంచి పరిచయం ఉండి వాళ్ళ పెళ్ళి ఎప్పుడైంది? 8 years అవుతుంది అనుకుంటా. ఓకే, 8 years అవుతుంది. సో ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా ఈ పవిత్ర జయరాం గురించి మీతో షేర్ చేశారా? షేర్ చేయడం ఏంటంటే తను ఉంటాడు అక్కడ సికింద్రాబాద్, నేను ఓల్డ్ సిటీ. లొకేషన్స్ ఎక్కువ మా ఏరియాలోనే ఉన్నాయి, నార్సింగ్, గండిపేట్, ఇక్కడ లొకేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడ నుండి ఇక్కడ వచ్చేటప్పుడు తను మా ఇంటికి వచ్చి కాఫీ ఏదైనా తినే ఉంటే తిని ఆయన కార్లోనే కొద్ది రోజులు ఆయన కార్లోనే మేము ట్రావెల్ చేసాం. ఒక 45 days ఇద్దరం కలిసే వెళ్ళేటోళ్ళం. నా ముందే ఫోన్లో మాట్లాడేటోడు చెల్లెలతో, చాలా మంచిగా. బుజ్జి కన్నా శిల్పతోనా? చెల్లె, ఫ్రెండ్ భార్య చెల్లెలే కదా. అదే ఇక్కడ శిల్పనా పవిత్ర గారు ఇద్దరు ఎవరా అని చెప్పి నేను క్లారిటీ కోసం అడిగా. చెల్లి అనగానే మీరు ఎవరిని చెల్లి అనుకుంటున్నారో మాకు తెలియదు కదా. పవిత్ర చెల్లి ఎందుకు అవుతుంది, పెద్ద ఆంటీ అయితే. సో అందుకనే ఆ క్లారిటీ కోసమే అడిగా. శిల్ప చెల్లె గురించి మాట్లాడుతున్నా నేను. పవిత్ర అంటే నేను బోకు అంట, అర్థమవుతుందా? పవిత్ర అని నేను బోకు అంట, చెల్లెలు అని శిల్ప అని అంటున్నా. చాలా బాగా మాట్లాడే వ్యక్తి. అంటే బాగా మాట్లాడితే చెల్లి అంటారు, మాట్లాడకపోతే బోగం తిడతారా ఆడవాళ్ళని? బాగా మాట్లాడకపోతే అక్రమ సంబంధం పెట్టుకుంది కాబట్టి బోకు అంటున్నా, భార్య కాబట్టి చెల్లె అంటున్నా. ఓకే, మా ఫ్రెండ్ను కూడా వేస్ట్ గాడు అని అంట. ఎందుకంటే అంటే మీ ఫ్రెండ్ చందు చిన్న పిల్లోడేం కాదు కదా, పసిబాలుడేం కాదు కదా, ఏమీ తెలియని నాలెడ్జ్ లెస్ పర్సన్ అయితే కాదు కదా. ఆ అమ్మాయి మీద నోటుకొచ్చుంటే అలా మాట్లాడడానికి మీరు ఏమని మాట్లాడడానికి? ఇప్పుడు ఒక పదం వాడారు కదా ఆడవాళ్ళ గురించి, పవిత్ర గురించి, పవిత్ర గారి గురించి. నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుంటున్నా. పవిత్ర గారిని ఏమన్నారు నేను ఇప్పుడే విన్నా, నా కళ్ళ ముందే అన్నారు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ వర్డ్. ఓకే, నేను ఆ వర్డ్ రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఆ వాడిన పదం ఎందుకు అని అంటే మీ ఫ్రెండ్ ఏం చిన్నపిల్లవాడేం కాదు, అందుకే మా ఫ్రెండ్ చాలా ముద్దుగా చాలా క్యూట్ గా తిట్టారు కదా. పవిత్ర గారి పరిచయం కాక ముందు వ్యక్తి గురించి నేను మంచి అని మాట్లాడా. పవిత్ర గారు కలిసిన తర్వాత జరిగిన సన్నివేశాల గురించి వాడు తప్పు చేశాడు, సరే వాణ్ణి కూడా బోకు అని అంటున్నా. ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్లు ఎవడు పెట్టుకున్నా, నేను పెట్టుకున్నా, మీరు పెట్టుకున్నా, సమాజంలో మనం బతుకుతున్న మనకు ఆ ఓటు హక్కు ఉంది. సమాజం ఓటు వేసాం కాబట్టి ఒక రాజకీయ పరంగా సరే జడ్జిమెంట్ ఏమో ఇచ్చేసింది, లివింగ్ రిలేషన్షిప్ ఎవరితో ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇచ్చినంత మాత్రాన అందరూ బోకెవ్వరాలు చేస్తా అంటే కరెక్ట్ కాదు. నేను కూడా సమాజంలో ఒక వ్యక్తిని కాబట్టి, ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, ఫోకస్ అయింది కాబట్టే ఇతన్ని ఆమెను పదే పదే చూపించకుండా, ఫోకస్ కాని వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆ బొక్కలోంచి ఎలకల్ని బయటికి తీసుకొని రావాలని చెప్పి మీ మీడియా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా మీ ఫ్రెండ్ చందు రాంగ్ స్టెప్ వేసినప్పుడు మీకు తెలిసిన తర్వాత అసలు ఎందుకు ఈ రాంగ్ స్టెప్ వేసావు అని అడిగారా? 2 years నుంచి మా ఇద్దరికి కనెక్షన్ అంత బాగలేదు అని మీకు చెప్పా ఇందాక. ఎందుకోసం అంటే మామ ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి. అది ఏ సందర్భంలో మా మమ్మీ చనిపోయింది, అప్పుడు చందు రాలేదు. చందు కూడా నా స్టేటస్ చూశాడు, వేరే వాళ్ళు కూడా చెప్పారు చందు రాలేదు. సరేలే, ఇప్పుడు మనం అదేం పెళ్ళేం కాదు కదా పిలవడానికి, చావుకు ఎవరు పిలవరు, తెలుసుకొని వస్తారు. స్టేటస్ చూసి కూడా రిప్లై అయ్యలేదు, నన్ను ఓదార్చడానికి కూడా రాలేదు. సరేలే, ఎవరి ఓకే, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, లైట్. ఇక అప్పటి నుండి దాని తర్వాత నేనే కాల్ చేసా ఒకసారి, ఏంటి మామ ఇలాంటి రూమర్స్ వినిపిస్తున్నాయి, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది. జరిగినప్పటి నుండి నన్ను కొంచెం ర్యాష్గా మాట్లాడా. మామ అవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా, నువ్వు నిజమని ఎలా నమ్ముతున్నావు అంటే, నేను నిజమని నేను నమ్మట్లేదు మామ, చాలా మంది ఇలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నా, మరి రూమరా లేకపోతే నిజంగానేనా అని నేను అడిగా. నీకు ఎలా అనిపిస్తే నువ్వు అలా అనుకో అని చెప్పాడు. అదేంటి మామ పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు,
నీకు ఎలా అనిపిస్తే అలా అనుకో అనేది అది సమాధానం కాదు. నాకు నువ్వు ఒక ఫ్రెండ్వి, మంచిగా ఉన్నాం మనము, ఒక దగ్గర కలిసి తిన్నాం, ఒక కార్లో ట్రావెల్ చేసావు, నా మంచి చెడు గురించి నువ్వు చెప్పావు, నీ మంచి చెడు గురించి నేను చెప్పా, ఇప్పుడు నీ గురించి ఇలా నెగిటివ్ ఇలా వస్తుంది, నేను అందుకు క్వశ్చన్ చేశా అంటే క్వశ్చన్ చేసే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇంకొకసారి ఇలా నాకు ఇలా జడ్జిమెంట్ ఇవ్వడానికి కాల్ చేస్తే మంచిగా ఉండదు అని అప్పుడు మా ఇద్దరి మధ్య బాండింగ్ కొంచెం చాలా దూరం అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా నాకు కలిసాడు. ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినా సరే, ఎంతైనా ఫ్రెండ్స్ కదా, అంత లాస్ట్ టైం ఎలా అయితే నాతో క్లోజ్గా మూవ్ అయ్యాడో అది లేదు. ఇక తనకి ఏమనిపించిందో ఏమో, ఏదన్నా ముక్కుసూటి తత్వం, నిజాయితీ తత్వం చెడుగా అనిపిస్తుంది చాలా మందికి. సో అలా వన్స్ మీరు పవిత్ర జయరాం గురించి అడిగే దెబ్బకి మీతో సరిగ్గా రిలేషన్ మెయింటైన్ చేయలేదు. అంటే అంత రిలేషన్ మెయింటైన్ చేయలేదు. నా బిజీలో, మా మమ్మీ చనిపోయి నా బిజీలో, నా టెన్షన్లో నేనున్నా. ఇక దాని తర్వాత ఇక వాళ్ళ గురించి చలో ఇక ఎందుకు అని చెప్పి దాని తర్వాత మళ్ళీ చెప్పడం ప్రయత్నించా, అవాయిడ్ చేశాడు. చనిపోయే ఒక బిఫోర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా సరే ఎంత ఫ్రెండ్గా అని చెప్పి నేను కాల్ చేయడం కూడా జరిగింది. 5-6 టైమ్స్ కాల్ చేస్తే ఒకసారి రిసీవ్ చేసి ఎక్కువ కూడా మాట్లాడలేను నేను, మళ్ళీ ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. ఇక దాని తర్వాత అంతా ఇలా జరిగిపోవడం, ఇక మొత్తం ఫ్లాష్ న్యూస్ మొత్తం ట్రోల్ అయిపోతుంది మొత్తం ప్రతి ఒక్కటి. ఇంకా ఇలా అనమాట. ఎలా అయితే ఏంది, ఒక ఫ్యామిలీ నష్టపోయి, ఒక ఫ్యామిలీ కాదు 2 ఫ్యామిలీలు నష్టపోయినాయి. ఎక్కువ నష్టం చందు వాళ్ళ ఫ్యామిలీకే జరిగింది. ఎందుకంటే ఒక పెళ్లి చేసుకున్న భార్య ఉండగా వేరే వాళ్ళతో డైరెక్ట్గా లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ భార్య ఎంత శోకసంద్రంలో ఉంటుంది, ఎంత బాధను అనుభవించి ఉంటుంది. అలానే ఒక భార్య కూడా అలాంటి లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ భర్తకి ఎలా అనిపిస్తుంది ఒకసారి వాళ్ళు ఊహించుకొని ఉంటే. ఆల్రెడీ ఒకసారి అలాంటి పరిస్థితి మన పవిత్ర గారికి జరిగింది. హస్బెండ్ నుండి దూరంగా ఉంటుంది. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుంది అని అంటారు, అవునా కదా? అది ఫేస్ చేసి వచ్చింది పవిత్ర గారు. ఫేస్ చేసి వచ్చినప్పుడు వీళ్ళ సంసారం చాలా సాఫీగా సాగిపోతుంది. మంచిగా రన్ అయ్యే సమయంలో చలో ఇక మంచో చెడో వాళ్ళు ఆమె పరిచయం కావడం, మావనికైనా చాలా పెద్ద వయసు ఆమెది. అది ఎలా అయితే ఎలా పరిచయం అయిందో నేనైతే దగ్గరుండి అయితే నేను చూడలేదు. ఎందుకంటే చెప్పాను కదా మీకు, ఎవరు దగ్గరుండి. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇందాక అన్నారు మాట్లాడే వాళ్ళు కూడా నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని మీరు అన్నారు. అవును, యాక్సెప్టెడ్. మీరు అంటే మీడియా కొంచెం ఎక్కువ చూపిస్తుంది అన్నారు కదా, మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం పద్ధతిగా మాట్లాడితే కూడా బాగుంటది అన్నారు. కాబట్టి దానికి నేను చెప్తున్నా, నేను దగ్గరుండే మొత్తం నేను కూడా నేను చూడలేదు. ఎంతవరకు నాకు తెలుసో, ఎంతవరకు నేను ఇన్నర్ ఫీలింగ్ నాకుందో, నేను ఎంతవరకు సేకరించానో నాకు తెలిసినంత వరకు నేను అందుకు ఇలా మీడియాను కూడా నేను ఇలా చెప్పడం జరిగింది. ఒకవేళ అది గిటంగా తప్పు అయితే నా వల్ల నేను తప్పుగా ఇన్నర్ ఫీలింగ్ ఊహించుకొని అన్నట్టయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీడియా వాళ్ళకి. ఒకవేళ నా ఇన్నర్ ఫీలింగ్ కరెక్ట్ అయితే దయచేసి కరెక్షన్ చేసుకోండి మీరు, నా రిక్వెస్ట్ అది. తిను అనేది ఒకటి రాకపోతే ఇద్దరికి సిగ్గు ఉండాలి. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతాయి అక్కడ. అవును, 2 చేతులు దగ్గరికి వస్తే అది క్లాప్స్ అవుతాయి. కానీ ఎక్కువ నష్టపోయింది అయితే చందు ఫ్యామిలీ. మంచోడా చెడ్డోడా, మంచిదా చెడ్డదా అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి ఇంకా ఈ టాపిక్ను వదిలేసి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే ఇది కోరుకుంటా. ఇంకా ఎవరైనా ఒకవేళ అంత హెల్ప్ చేయాలి, వాళ్ళని ఓదార్చాలి అనుకుంటే కెమెరా పరంగా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ చేయండి. కెమెరాలో మీ హెల్పింగ్ని చేసామని చెప్పి కెమెరాలో చెప్పుకోకండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు అంత మెచ్యూరిటీ లేదు. ఎందుకంటే యూట్యూబ్లో మనం వేసే క్లిప్స్ ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటాయి. రేపొద్దున ఆ పిల్లలు చూస్తే మా డాడీ
అంటే మాకు ఒకరు దానం చేస్తే ఒకరు ఇస్తే అంటే ఆ స్థాయి మా డాడీ ఇంత మంచి ఫేమ్ అయ్యింది ఇంత మంచి వ్యక్తి అని చెప్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు, ఇలా ఇవన్నీ పిల్లల మీద అంటే వన్స్ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత బెంగళూరు నుంచి రిటర్న్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత పవిత్ర జయరామ్ గారు మృతి చెందిన తర్వాత ఈయన ఒక 2 days తర్వాత ఇంకో 2 days నేను ఉంటాను అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పెట్టినట్టుగా తెలిసింది. సో అప్పుడు ఇదంతా ఏంటి మీరు చూసారా అది స్టోరీ కానీ లేదంటే స్టాటస్ కానీ? అది చూసే నేను కాల్ చేశాను. ఓకే 5-6 times కాల్ చేశాను అన్నారు. అది చూసే నేను కాల్ చేశాను. సాధారణంగా నాకు కూడా ఎందుకంటే ఒక వ్యక్తి మనల్ని అవాయిడ్ చేస్తున్నాడంటే నేను వాళ్ళ గురించి పట్టించుకోను. కానీ ఒక వ్యక్తి అవాయిడ్ చేసే వ్యక్తి అయినా సరే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అంటే ఎలాంటి వాడైనా సరే నేను పట్టించుకుంటా. అంటే నా మెంటాలిటీ అలాంటిది. సరే ఇక ఎందుకో అతనికి ఉన్నది ఒక డిప్రెషనో లేకపోతే వ్యామోహమో లేకపోతే ఇప్పుడు నేను మళ్ళీ తను చనిపోయింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ నా భార్య దగ్గరికి వెళ్తే నా భార్య నన్ను చిన్న చూపు చూస్తుందనే ఆలోచన, తన ఇన్నర్ ఫీలింగ్, మళ్ళీ జనాలు నన్ను ఏమనుకుంటారు, సరే జనాలు ఏమనుకుంటారు అనేది అయితే ఇవన్నీ చేయరు. అతని మనసులో ఏముందో అసలు ఎందుకు ఇట్లా చేసుకోవాల్సి వచ్చిందో అసలు నాకు ఇప్పటికీ నాకైతే అర్థం కావట్లేదు. సో కంప్లీట్లీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అయితే డిప్రెషన్లో ఉన్నారు, అందుకే స్టేటస్ కూడా పెట్టారు 2 days తర్వాత ఐ విల్ కమ్ టు యూ జయమ్మ అని స్టేటస్ కూడా పెట్టినట్టుగా తెలిసింది. అదే చెప్పాడు తను. అంటే తనతో పాటు అక్కడ ఒక ఫ్రెండ్ కూడా ఉన్నాడని నాకు తెలిసింది. తను ఏదో వర్క్ మీద వెళ్ళిపోయాడంట. కానీ ఆ ఫ్రెండ్ కూడా సరే ఎంత పెద్ద వర్క్ అయినా సరే ఇప్పుడు నా ఫ్రెండ్ డిప్రెషన్లో ఉన్నాడు, ఈ సమయంలో ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? అంటే ఎవరికి ఉండే లైఫ్లో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ వైఫ్కి బాగాలేదో లేదా పిల్లలకి బాగాలేదో లేదా పేరెంట్స్కి బాగాలేదో మనం చెప్పలేం. సో ఆయన ఎందుకు వదిలేరు, అసలు ఎవరున్నారనేది తెలీదు. సో ఆయన అయితే 2 days తర్వాత నేను వచ్చేస్తున్నాను జయమ్మ అని పెట్టినట్టుగా అయితే తెలిసిందే. సో దాన్ని ఆపడానికి మీరు కలవడం కానీ లేదా ఏమైనా మీట్ యూ అని మీరు చెప్పడం కానీ మనకొండ వెళ్ళి ఆయన స్టే చేసినట్టు ఇంట్లో కలవడం ఏమైనా జరిగిందా? అలా ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? కానీ కాల్ చేశాను నేను, తను సరిగా రిసీవ్ చేసుకోలేదు. అప్పటికే మా ఇద్దరికి 2 years గ్యాప్ అయిపోయింది. 2 years గ్యాప్ చాలా మంది ఎందుకంటే మీరే అన్నారు కదా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటే అది ఇది అని చెప్పి, మరీ ఇలా చనిపోయేంత ఉందని తెలిస్తే మాత్రం ఎంత నా దూరం వ్యక్తి అయినా సరే నేను వెళ్ళేటోని. వాళ్ళు అందరూ అనుకున్నారు సరే చెప్తున్నాడు కదా చెప్పినంత మాత్రాన చేస్తాడా అయింది, ఎవరైనా అలానే అనుకుంటారు కదా. మళ్ళీ మనోడు అంతా సెన్సిటివ్ అయిపోయి అలా సెన్సిటివ్ వ్యక్తి కూడా కాదు నాకు తెలిసినంత వరకు. కానీ సెన్సిటివ్ కాదు. వన్స్ పవిత్ర జయరామ్ చనిపోయిన తర్వాత అయితే చాలా డిప్రెషన్లో ఉన్నాడు, ఆ టెండెన్సీ అయితే ఉంది అని చెప్పి నేను చాలా వాళ్ళ దగ్గర నుంచి చందుకి దగ్గరగా ఉన్న వ్యక్తి నుంచి నేను విన్నాను. సో అందుకోసం అడిగాను అన్నమాట, మీరు ఏమైనా చూసారా, అసలు ఏమైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ అని. సో ఆయనకైతే చాలా మంచి పేరు ఉందని నేను విన్నాను ఇండస్ట్రీలో. ఈవెన్ ఆయన చేసినటువంటి ప్రతి ప్రొడక్షన్ హౌస్లో కూడా ఆయనకు మంచి పేరే ఉందని విన్నాను. సో మీరు ఎప్పుడైనా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారా? అరే ఎందుకు చేసుకోలేదండి, స్క్రీన్ షేర్ చాలా 6 months సీరియల్ స్వాతి చినుకులు, కెరటాలు, అందులో మీరిద్దరు ఒకటే స్క్రీన్ లో ఉన్నారు. ఓకే సెపరేట్ క్యారెక్టర్స్ కాకుండా వీడియో చూపించమంటే ఎప్పుడే చూపిస్తాను. అంటే ఇప్పుడు సీరియల్ అన్నాక ఒక్కొక్కసారి మనకి స్క్రీన్ షేర్ ఇద్దరు ఒకటే ఫ్రేమ్ లో ఉంటాము, ఒక్కొక్కసారి ఉండము, సెపరేట్ ఫ్రేమ్స్ వస్తాయి. నేను అలా అన్నట్లే ఒకటే ఫ్రేమ్ లో ఇద్దరు కనిపించారా అని అడుగుతున్నా. మా వాడు బాస్, మా వానికి రైట్ హ్యాండ్ నేనే, మా వాడు ఖాళీ ఇక్కడ. అందట్టు ఇక్కడ ఏంటంటే మిస్ అవుతుంది ఏంటంటే సీరియల్లో చూసినప్పుడు ఒకలా కనిపిస్తారు, బయట చూస్తే నార్మల్స్కి కొంచెం చూసామా ఎక్కడ చూసాం ఆ పోలిక అనేది మ్యాచ్ చేసుకోవడం చాలా కష్టం. సో అందుకోసం అడిగా. ఫ్రేమ్ షేర్ చేసుకున్నారు అయితే? ఒకటే ఫ్రేమ్, ఎందుకంటే చందు ఉంటే నేను అక్కడ ఉంటా, చందు లేకపోతే నేను ఉండను. చందుకు షూటింగ్ ఉంటే నాకు ఆ రోజు ఉంటుంది, చందుకు లేకపోతే నాకు ఆ రోజు షూటింగ్ ఉండదు. చాలా రోజులు స్క్రీన్ షేర్ చేసుకున్నాం మేము. ఓకే అలా. ఇప్పుడు సరే, ఇప్పుడు చందు గారి విషయం పక్కన పెట్టేస్తే సో ఇద్దరూ లేరు. సో వాళ్ళ ఫ్యామిలీ అయితే స్ట్రాంగ్గా ఉండాలి, దానికి సంబంధించి గాడ్ వాళ్ళ ఇద్దరి ఫ్యామిలీస్కి కూడా సో ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలని చెప్పి కోరుకుందామండి. సో మీ కమ్ టు యువర్ లైఫ్, మీ లైఫ్కి వచ్చేసరికి మీరు ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎలాంటివి చేయాలని మీకు ఇంట్రెస్ట్? యాక్చువల్లీ హీరోగా నేను ఒక మూవీ చేశానండి, దానికి హీరో, ప్రొడ్యూసర్ అన్నీ నేనే, డైరెక్టర్, కెమెరామ్యాన్ అన్నీ నేనే. అంటే నేను చేసే మూవీలో అంటే
వర్క్ చేస్తున్న చాలామంది క్రెడిట్ వేరే వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నా ఫస్ట్ మూవీకి అరే వాడే ఇలా అన్నీ చేసి ఇట్టు కొట్టారా అనే పేరు నాకు కావాలి. అందుకని నేను చేస్తున్నా. ఆల్రెడీ చేశాను, 70% కంప్లీట్ అయిపోయింది. మా మదర్ చనిపోవడం వల్ల ఆ మూవీ ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుండి మళ్ళీ సెట్స్లోకి తీసుకెళ్దామని చూస్తున్నా. ఎక్కువైతే ఫోకస్ దాని మీదే ఉంది. నాకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి, కాల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు ఏదన్నా బాగా సెట్ అయ్యేది ఉంటే మాత్రమే చేస్తున్నా, లేకపోతే నా మూవీ మీదే నాకు మొత్తం ఫోకస్ ఉంది. అలా. సో అంటే ఎప్పటి నుంచి సీరియల్స్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు మూవీలోకి అడుగు పెట్టారు. అండ్ దీనికంటే ముందు అంటే మీ పర్సనల్గా అంటున్నా, అంటే మీరు హీరోగా స్టార్ట్ చేశారు, మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది. సో ఆర్టిస్ట్గా మీరు కొనసాగుతూనే ఉన్నారు కదా. సో మీకు బాగా గుర్తుండేటువంటిది అంటే ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? భరత్ అనే నేను మహేష్ బాబు గారి షూటింగ్ అయితే యాక్చువల్లీ ఫైట్ సీన్స్ అన్ని ఫైటర్స్ చేస్తారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ గారు అంటే నా హెయిర్ స్టైల్ నచ్చో లేకపోతే ఏం నచ్చో నాకు తెలియదు, కానీ అరే ఈ సీన్కి వీని పెట్టాను రా అని చెప్పి వాళ్ళు నన్ను పెట్టారు. మహేష్ బాబు గారికి నాకు మాత్రమే ఫైట్ అది 7 acres. ఓకే. అయితే అది యాక్చువల్లీ నాకే అర్థం కాదు, అప్పటి నుండే నన్ను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని కొంతమంది పిలుస్తుంటారు. ఫైటర్స్ కూడా 1 takeలో చేయలేరేమో. మహేష్ బాబు గారు కూడా యాక్చువల్లీ అతను అబ్జెక్షన్ చేయాలి, ఫైటర్ కాదు చేస్తాడా చేయలేదు అది అతను కూడా ఏం నన్ను అబ్జెక్షన్ చేయలే. ఆ సీను ఏదైతే ఆ సీన్ ఉంటుంది కదా, ఆ సీను సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. అది యాక్టర్, నేను ఫైటర్ కాదు. యాక్చువల్లీ ఫైటర్స్కే చాలా అనుభవం ఉంటుంది అది ఫైటింగ్ సీన్స్లో. సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. ఆ రోజు మొత్తం అందరూ ఆ సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. పవర్ఫుల్ అండ్ బెస్ట్ మూమెంట్ అది. కానీ నా వరెస్ట్ మూమెంట్ ఏంటంటే అదే మూవీ నేను ఆ సీన్ కోసం మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి అందరి టికెట్స్ బుక్ చేసి నేనే ఖర్చు పెట్టుకొని అందరినీ తీసుకెళ్ళి ఫస్ట్ డే కటింగ్ లో పోయిందా మీ సీన్? చెప్పేది వినండి. అర్థమైంది. ఫస్ట్ డే ఇంకా కనిపిస్తా అంటే కట్ రోజు అనిపించింది ఇది ఎవడో తీసిన సినిమాలో మనం పోతే మనకి వస్తుందో రాదో అని కూడా నాకు గ్యారంటీ లేదు. మనకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలి, ఆ స్థాయికి మనం రావాలి అని చెప్పి ఆ రోజు నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు అలా జరిగిన సిచ్యువేషన్, ఆ సన్నివేశం, నాకు జరిగిన బాధాకరమైన విషయం వల్ల నేను ఇలా హీరోగా స్టార్ట్ చేయడం మొదలుపెట్టా. లేకపోతే నాకు హీరో అవ్వాలి, పైసలు ఖర్చు పెట్టాలి అనే అది రాకపోయేది నాకు. ఓకే. సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు సీరియల్ లొకేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అసిస్టెంట్ డైరెక్టర్ అడిగారు, వెళ్ళారు, చేశారు, ఫస్ట్ షాట్లోనే అయిపోయింది. అసలు మీరు ఇన్ కేస్ యాక్టర్ వైపు అంటే ఆ రోజు అలా పిలవకపోయి ఉంటే మీ కెరీర్ ఏంటి? మీరు ఎందులో వర్క్ చేసేవాళ్ళు? మీ ఇంట్రెస్ట్లు ఏంటి? ఆ రోజు నన్ను పిలవకపోయి ఉంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే చేసేటోని, పొలిటికల్ లాగానే వెళ్ళేటోని. ఇప్పుడు కొన్ని పొలిటికల్లో ఉన్నా, కానీ ఇండైరెక్ట్గానే ఉన్నా. పొలిటికల్ లైన్లో నా జీవితం సాగుతుండేది. దాని తర్వాత రియల్ ఎస్టేట్లోనే ఉండేటోని, ఈ సోషల్ వర్క్ చేసుకుంటూ అలానే ఉండేటోని. ఈరోజు ఎన్జిఓ స్థాపించే స్థాయికి నేను వచ్చేటోని కాదేమో. ఇలా ఇది అనేది ఏంటంటే ఒక జనాలకు మనం చాలా దగ్గర అవుతాం. ఒకటి జనాలకు తొందరగా దగ్గర అవ్వాలంటే ఒకటి మంచి పనులు చేయాలి, 2 సినిమాలో సీరియల్స్లో కూడా కనిపించాలి. నేను సినిమా సీరియల్స్లో కనిపించుకుంటూ మంచి పనులు చేసుకుంటూ నా వర్క్ నేను చేసుకుంటూ నా రియల్ ఎస్టేట్ నేను చేసుకుంటూ ఆపద అన్నోళ్ళకి హెల్ప్ చేసుకుంటూ నా వల్ల ఎంతైతే అంత చేసుకుంటూ ఇలా నా లైఫ్ ఇప్పుడు ఇలా అవుతుంది. ఇప్పటికీ మీరు పొలిటికల్ గా ఉన్నారా? లీడర్ అవ్వాలని చెప్పి ఆలోచనలోనే ఉన్నారా? అలాంటి ఆలోచన కూడా ఉంది, కానీ కొంచెం టైం పడుతుంది. దేనికైనా చాలా మంది అంటుంటారు ప్రతిదీ మనది అని రాసి పెట్టుంటే మనకు వస్తుంది, మనము అనుకున్నప్పుడు అది జరగదు, అది జరగాల్సిన టైంలోనే జరుగుతుంది అని. దేనికైనా ఓపిక చాలా ముఖ్యం, అండ్ డిసిప్లిన్ ఇంకా ముఖ్యం. అన్నిటికన్నా ముందు మన గురించి
మనం ఫస్ట్ మనం ఆనెస్ట్గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. పక్కన వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడొద్దు, దొరికాలి కదా అని చెప్పి వాడిని వేసుకోవద్దు. అదే. సో మీరు ఆల్మోస్ట్ సీరియల్ లైక్ సీరియల్ అని కాదు, ఆల్మోస్ట్ ఈ సీరియల్ కానీ ఫిలిమ్స్ కానీ అన్నిట్లోనూ ఆర్టిస్ట్గా చేస్తున్నారు, హీరోగా లీడ్ చేస్తున్నారు, ఓవరాల్గా యాక్టింగ్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో మీకు ఇన్కమ్ సోర్స్ అనేది రెండిట్లో ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువ శాతం అయితే నాకు రియల్ ఎస్టేట్లోనే వస్తుంది. ఇప్పుడు ఒకదాని మీదే బతికేటోనికి వానికి భయం ఎక్కువ. ఏదైనా మాట్లాడాలి అంటే, ఏదైనా చేయాలి అంటే 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. 10 మంది దగ్గర లొంగాల్సి ఉంటుంది. నాకేంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను ఒక్కదాని మీదే బతక. ఒకరికి జోకాలంటే నా వల్ల కాదు. నేను ఒకరికి పనిచ్చే స్థాయిలో ఉండాలి. ఒకరు మనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళకు డబుల్ రెస్పెక్ట్ ఇస్తా. ఓకే. నా దగ్గర ఉన్నది అది. ఒకరు మన దగ్గర అహంకారం చూపిస్తే నేను అహంకారం చూపించను, సైలెంట్గా నేను తప్పుకుంటా. ఇంకా లైఫ్లో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోను. ఇప్పుడు కూడా నన్ను ఎంతోమంది వెనక నుంచి దెబ్బతీయాలి అనుకోని దానికి నా గురించి తెలిసిన వాళ్ళు కూడా హూ ఆర్ యూ అని ప్రశ్నించడం, ఏదో ఒక నెగిటివ్ ప్రచారం, ఎప్పుడు వీని లూ పాయింట్స్ ఏది దొరుకుతుందా అని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. ఎక్కడని కాదు, సోషల్ మీడియాలోనే. అంటే రియల్ ఎస్టేట్ లోనా లేకపోతే లేదు, యాక్టింగ్ పరంగా, అన్ని పరంగా. ఇక మీకు తెలియదు ఏముంది, ఒక వ్యక్తి ఒక స్థాయికి వెళ్తున్నాడంటే అతను మంచోడు. కానీ ఒకరికి చెడ్డోని కన్నా మంచోనికి శత్రువులు ఎక్కువ ఉంటారు. అవును, అందులోనే మీరు సోషల్ సర్వీస్ కూడా ఎక్కువ చేస్తారని విన్నా. సో అక్కడ మీకు నెగిటివ్ ప్రచారం జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది? అయినా సరే వీని ఏదో ఒక దాంట్లో ఇంత మంచి పేరు ఉంది కదా, ఎక్కడ ఒక మచ్చ కూడా లేదు కదా, వీనికి ఎలా అయినా సరే మచ్చ ఎక్కడి నుంచి అయినా తీసుకొద్దామని చాలా మంది ప్రయత్నం చేస్తారు. ఒకటి నేను నమ్మేది ఒకటే, పైన దేవుడు రాసిపెట్టి ఉంటే మీరు ప్రయత్నం చేయకపోయినా వచ్చేస్తుంది. అది రాసిపెట్టి లేదనుకో, మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు వృధా, టైం వేస్ట్. అంటే ఎవరైతే మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి వార్నింగ్ అనాలా, అసలు ఏం చెప్తారో వాళ్ళకి? వార్నింగ్ కాదు, నా మీద చేసే అంత ఫోకస్ కన్నా మీ మీద మీరు చేసుకోండి, మంచిగా ఉండడానికి ప్రయత్నించండి, మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ తల్లిదండ్రులను చూసుకోండి. ఫస్ట్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత ఆఫ్టర్ వర్డ్స్ నా మీద ఫోకస్ చేయండి. నా మీదే ఫోకస్ చేసుకుంటే లైఫ్ వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్, టైం వేస్ట్, లైఫ్ వేస్ట్, టైం వేస్ట్. అండ్ దట్టు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉందా ఈ యాక్టింగ్ పైన, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసుకుందాం, ఆ సోషల్ సర్వీస్ చేసుకుందాం అండ్ పొలిటికల్గానే ఎదుగుదామని ఉందా? అమ్మ, ఇప్పుడు 10 మంది ఎవరైనా ప్రాబ్లం ఉన్నోళ్ళు మన ఇంటికి వస్తారు. మనకు ఇన్కమ్ అనేది ఎక్కడి నుండి అయినా సరే జనరేట్ అవ్వాలి, అవునా కదా? ఒకడు లంగ పని చేసి సంపాదిస్తాడు, ఇంకోటి ఏదో సంపాదిస్తాడు, అవునా కదా? కానీ జనాలకి అది అవసరం లేదు. అరే ఒక హెల్ప్ కోసం అక్కడికి వెళ్ళాం, మనకు హెల్ప్ జరుగుతుందా లేదా, ఒకరికి మనం హెల్ప్ చేయాలంటే ఒకటి లంగ పని అన్న చేయాలి, 2 మనం కష్టపడాలి. మనిషి అవసరం ఏదైనా చేపిస్తుంది, లంగ పని చేపిస్తుంది, ఇంకేదైనా చేపిస్తుంది. ఇప్పుడు నేను సరే అన్నింటికీ కాకుండా కొన్నింటికైనా నేను ఆసరాగా ఉండాలి అంటే రియల్ ఎస్టేటు అది చేయాలి, దాని తర్వాత ఫిలిం ఇది చేయాలి. నాకు ఏది వస్తే అది నేను చేసుకుంటూ వెళ్తున్నా. నాకు ఇన్కమ్ అనేది వస్తేనే కదా నేను ఎవరికైనా ఏదైనా చేయగలుగుతా. ఇన్కమ్ గురించి కన్నా ఇక్కడ అంటే మీకు ఇన్కమ్ సోర్స్ అనేది మెయిన్గా రియల్ ఎస్టేట్లో వస్తుంది అన్నారు. మీకు పొలిటికల్గా ఎదగాలని ఉంది కాబట్టి పొలిటీషియన్గా ఎదగడానికి కోసం సోషల్ సర్వీస్ అనేది స్టార్ట్ చేశారు. అలా జనాల్లోకి మీరు బాగా వెళ్తున్నారు. సో మరి ఇవన్నీ కాకుండా ఇది కంప్లీట్లీ డిఫరెంట్ వింగ్ యాక్టింగ్ అనేది. ఇటు ఎందుకు వద్దాం అనుకుంటున్నారు, ఇటు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? అప్పటి నుండి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా ఒక 4 రూపాయలు దొరుకుతున్నాయి కాబట్టి దీనివల్ల కూడా ఇంకా చాలా మందికి మనం చేసే పనులు ఇప్పుడు నేను ఆ పరంగా జనాల్లోకి తొందరగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఎప్పుడో రీచ్ అయిపోయానండి. అంటే ఇంకొంచెం ఎక్కువ అంటే మీరు అంతవరకే ఉంటారు కదా. ఇప్పుడు మీరు సోషల్ సర్వీస్ అనేది ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ సిటీలో మీ పేరు బాగా
నోటెడ్ అయ్యి ఉంటుంది, అంటే ఓల్డ్ సిటీ సూర్యగా మీరు అందరికీ నోటెడే. ఓల్డ్ సిటీలోనే కాదండి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంతమందికి ఎన్నో చేశా. సో ఇంకొంచెం రీచ్ అవ్వడం కోసం యాక్టింగ్లోకి వచ్చారు. రీచ్ అవ్వడం కోసం కావచ్చు, డబ్బులు కావాలని కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే అబ్బాయిలు డబ్బులు సంపాదించడానికి ఫిలిం ఇండస్ట్రీ బెస్టా కాదా? వేస్ట్. మరి ఎందుకు వచ్చారు? నేను డబ్బులు సంపాదించాలనే రాలే కదా. నేను ఒక్కదాని మీద ఇప్పుడు మీరు ఏమన్నారు, అబ్బాయిలు డబ్బులు సంపాదించడానికి ఫిలిం ఇండస్ట్రీ బెస్టా కాదా? అవును, యూ సెడ్ నాకు డబ్బులు వస్తున్నాయి ఇక్కడ అన్నారు. రియల్ ఎస్టేట్ వస్తున్నాయి, అందరికీ తెలిసిందే ఫిలిం ఇండస్ట్రీలో కంటే రియల్ ఎస్టేట్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయో. సో ఇది తెలియకపోయినా మీరు రియల్ ఎస్టేట్ అనకపోయినా మీ ఒంటి మీద చూస్తే వాటిని చూస్తే అందరికీ అర్థమైంది ఈయన మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ చేస్తారేమో, అందుకే ఇంత బంగారం ఉందని జనరల్గా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఇంత గోల్డ్ హెవీగా వేసుకుని తిరుగుతారు అంత భయం లేకుండా. సో మీకు భయం లేదని సంగతి అర్థమవుతుంది, సింగిల్గానే తిరుగుతున్నారు కాబట్టి. సో అందుకోసం అడిగా. అదంతా మనిషి ఇటు కూడా వచ్చారు అన్నట్టు ఇటు కూడా కొద్దిగా సంపాదిస్తున్నాను అని అన్నారు కదా. ఇప్పుడు కొద్ది గొప్ప వస్తున్నాయి అన్నారు. అంటే అందుకే అన్న, మగవాళ్ళు ఇన్ కేస్ ఎర్న్ చేయాలి అని అంటే ఇన్కమ్, ఫిల్మ్ ఇండస్ట్రీ ఓకేనా కాదా? ఓకే అంటే ఎందుకు ఓకే, కాదు అంటే ఎందుకు కాదు? ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో మగవాళ్ళు ఆడవాళ్ళని పక్కన పెడితే నాకు తెలిసినంత వరకు ఫిలిం ఇండస్ట్రీకి రాకపోవడం బెటర్. మీరు ఎందుకు బెటర్ అంటున్నానంటే, మన దగ్గర ఇప్పుడు మనం ఉన్న తెలంగాణలో కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మన డైరెక్టర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మనం ఇక్కడే బతికాం, ఇక్కడే ఉన్నాం, కానీ మనకు ఛాన్సులు ఇవ్వరు. కొంచెం మనం కనిపించగానే తొక్కేయాలని చూస్తారు. వాళ్ళకు బయటోళ్ళే కావాలి. తెలుగు వాళ్ళంటే తొక్కేస్తారు. అదే కదా జరుగుతుంది. వాళ్ళకు హీరోలు బయటోళ్ళే కావాలి, హీరోయిన్లు బయటోళ్ళే కావాలి, రౌడీలు బయటోళ్ళే కావాలి, కానీ మన తెలంగాణ వాళ్ళు వద్దు. అంటే మన వాళ్ళని మనమే తొక్కేస్తున్నాం. ఎంతో మంది కృష్ణానగర్లో షూటింగ్కి వెళ్తేనే షూటింగ్ లేకపోతే ఫుడ్ లేని వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ ఉన్నారు పాపం. లాక్డౌన్లో ఎంత చేశానో వాళ్ళకి తెలుసు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు, మీకు ఏమైనా చేశాడా సూర్యాబాయ్ అంటే. వాళ్ళ మనసాక్షి. లాక్డౌన్లో సీరియల్ సైతం కొంతమంది డైరెక్టర్లకి తినడానికి కూడా లేకపోతే నేను తీసుకెళ్ళి ఇచ్చి నా సొంత కార్లలో వాళ్ళ విలేజ్ దాకా దిగబెట్టి వచ్చాను నేను లాక్డౌన్లో. అంటే అంత నీచంగా మన తెలంగాణ ఉంది. ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఎవ్వరు, అది ఎప్పుడో ఒకరోజు వస్తుంది, దానికి 10 మంది కాళ్ళు పట్టుకోవాలి, 10 మంది దగ్గర తల దించాలి, ఇవన్నీ ఉంటాయి. ఇంకోటి అమ్మాయి అయితే అమ్మాయి కమిట్మెంటు లేని బొక్క, మళ్ళీ అది ఇది ఎన్నో ఉంటాయి. నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీ బదులు మంచి జాబ్ చేసుకుంటూ, లేదంటే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేసుకుంటూ నీట్గా ఒకరు మనకు పని ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. బిజినెస్ అయితే మీ పని మీరు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీని నమ్ముకుంటే మాత్రం సంకనాకి పోతారు. అయినా కానీ మీరు ఇందులోనే ఉంటారు. అరే నాకు వేరే పనులు కూడా ఉన్నాయమ్మా, ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు నేను ఒక దాంతోనే బతలేను నేను. సో ఓన్లీ యాక్టింగ్ అనే కనుక డిపెండ్ అయ్యి వస్తే దీనికి రావద్దు, వేరే ఆస్పెక్ట్స్ పెట్టుకుంటూ దీనికి రావాలి. సో అబ్బాయిలకు కూడా కమిట్మెంట్ అడుగుతున్నారు అనేది కూడా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. ఏమో అమ్మా, నాకైతే తెలియదు, నన్ను అయితే ఎవరు అడగలేదు, నాకైతే తెలియదమ్మా. సో అమ్మాయిలు అయితే కమిట్మెంట్ అడుగుతారు, ఏదైనా రోల్ కావాలంటే ఈ విషయం తెలుసా మీకు? నాకు చెప్పారమ్మా వేరే వాళ్ళు, అంటే నా ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమంది నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అయితే ఏమైంది ఓకే సీరియల్ అది అంటే ఇలా అడుగుతున్నారు అది ఇది అని చెప్పారు. మరి నాకు చెప్తే తెలిసింది తప్ప నేనైతే చూడలేదమ్మా. అదే అమ్మాయిలు అడుగుతారని సంగతి తెలుసు కదా అని అడిగా. నాకు అది నేను డైరెక్ట్ గా చూడలేదు. ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు ఒక విషయం చెప్తే చెప్పిన విషయమే తెలుస్తుంది, కానీ డైరెక్ట్ గా చూస్తేనే తెలిసినట్టు కాదు కదా. కొంతమంది అబద్ధాలు కూడా చెప్పొచ్చు కదా, మనం రూమర్స్ అందుకే అడిగా తెలుసు కదా అని. అంటే తెలుసు అనేది మీరు డైరెక్ట్ గా కళ్ళతోనే చూస్తే తెలిసిందని కాదు, ఇప్పుడు చెప్తే కూడా వింటే అది తెలిసినట్టే అవుతుంది కదా. మరి ఎందుకో మరి అంత అమ్మాయిలోనే ఏముంటుందో మరి అబ్బాయిలోనే ఏముంటుందో. అందుకని నేను అబ్బాయిల్ని కూడా కమిట్మెంట్ అడుగుతాను నేను విన్నా, అందుకని నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగా ఇది ఎంతవరకు నిజం, అబ్బాయిల్ని కూడా కమిట్మెంట్ అడుగుతున్నారా అని. నన్ను అయితే అడగలేదమ్మా ఇప్పటిదాకా. ఒకవేళ అడిగితే ఏం చేస్తారు? అడిగితేనమ్మా నాకొద్దు తల్లి ఇవన్నీ. 10 మందికి అరే ఏమో ఇంత మంచి చెప్తారు చేసేవన్నీ లంగేవారాలా అని ఒక్క మాట ఇవ్వడానంటే ఈ గుండె తట్టుకోలేదు. ఓకే, సో ఎందుకు ఇలా అడిగాను అని అంటే, ఈ మధ్య కాలంలో ఏ ఇష్యూ జరిగినా సీరియల్ ఆర్టిస్టులు ఖచ్చితంగా అందులో ఉంటున్నారు, లేదంటే ఫిల్మ్ ఆర్టిస్టులు అందులో ఉంటున్నారు అని తెగ వస్తోంది. రీసెంట్గా బెంగళూరు జరిగిన రేవ్ పార్టీలో సీరియల్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు అని విన్నాం.
అండ్ దట్టు హేమ అయితే రెడ్ హ్యాండెడ్గానే దొరికారని కూడా వార్తలు వచ్చి ఫస్ట్ ఆవిడ నేను అక్కడ లేను, నేను వేరే హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఇవన్నీ చెప్పుకొచ్చారు. బట్ ఫైనల్లీ ఆవిడ టెస్ట్లు చూస్తే మాత్రం పాజిటివ్ వచ్చేసింది. సో ప్రతి దానికి సంబంధించి ఏదైనా జరిగిన ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ చూసుకుంటే ఖచ్చితంగా ఆర్టిస్టులకు సంబంధించి పేరు వినిపిస్తోంది ఉన్నారు అని. సో ఇలాంటి అంటే ఇండస్ట్రీలోకి మీరు రావడం ఇంట్రెస్ట్గానే ఉన్నారా? ఓకేనా అమ్మ? ఇండస్ట్రీలో 100 మంది ఉంటే 10 మంది లంగాలు ఉంటారు, కుల్లా చెప్తున్నా. 90 మంది మంచోళ్ళే ఉంటారు. ఈ లంగాలు చేసే పనికి అందరూ తల దించుకోవాల్సి వస్తుంది. మీరే అన్నారు మీ సీరియల్ ఆర్టిస్టులు, మీ కో ఆర్టిస్టులు అన్నట్టు. నేను అనలే, నేను విన్నా ఇలాంటివి. మీరు అంటే ఏం జరిగినా ఎందుకనంటే డ్రగ్స్కి సంబంధించి చూసుకుంటే ఎంతమంది ఆర్టిస్టుల పేర్లు వచ్చాయి, ఎంతమంది డైరెక్టర్ల పేర్లు వచ్చాయి. సో విన్నాం, హీరోలు వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు, ఆర్టిస్టులు వచ్చారు, ఈవెన్ డైరెక్టర్స్ పేరు కూడా వచ్చింది, ప్రొడ్యూసర్స్ పేరు కూడా వచ్చింది. సో ఓవరాల్గా ఏం జరిగినా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్, ఈ డ్రగ్స్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏం జరిగినా వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపిస్తూ ఉంది. సో రేపటి సంగతి, హేమ సంగతి చూసుకోండి. సో అందుకోసం అడిగా. సో దాని గురించి మీరు ఏమంటారు అని మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫేమ్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లంగలు అని నిరూపించగలిగింది మీ మీడియా. ఎవరైనా కావచ్చు, తప్పు తప్పే. కానీ ఇలా వెలుగులోకి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని చెప్పి వీళ్ళు ఒక ఇమేజ్ ఉంది కాబట్టి అందుకు వాళ్ళనే మీరు క్యాప్చర్ చేస్తున్నారు అనమాట. చాలా మంది ఉన్నారు అలా చేసేటోళ్ళు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒకటే కాకుండా నార్మల్ పీపుల్ కూడా ఎంతో మంది ఉన్నారు ఆ పార్టీలో. మరి వాళ్ళే బయటికి రావట్లే. ఈమె ఎందుకు బయటకు వస్తుంది? ఈమె ఆర్టిస్ట్ కాబట్టి, 10 మందికి తెలుసు కాబట్టి అందుకు బయటకు వచ్చేసింది. అందుకోసమే చెప్తున్నా, మంచి పేరు వచ్చిన, మంచి ఫేమ్ అయినా ఎక్కడ ఏ రూపాయలు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ లంగ పనులు చేయొద్దు, ఇలా బయట పడొద్దు. అలవాటే లేకపోతే బయట పడరు కదా. అదొక పెద్ద ప్యాషన్ అయిపోయింది ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అదేందో నాకు అర్థం కాదు. ఈ డ్రగ్స్ తీసుకోవడం ఏందో, ఇవన్నీ ఏందో, అసలు ఏమవుదాం అనుకుంటుర్రో వీళ్ళు, అసలు నాకైతే అర్థమే కావట్లేదు. సో మరి నటి హేమ ఫస్ట్ నేను వెళ్ళలేదు లేదని బుకాయించారు, తర్వాత టెస్ట్లో చూస్తే పాజిటివ్ వచ్చింది. అదే చెప్తున్నా కదా, లంగ పని చేసేటోళ్ళు నేను లంగను కాదు అంటే ఏదో ఒక రోజు లంగని బయటపడుతుంది. ఆమె తప్పు చేసింది. ఆమె చెప్తున్నా కదా ఎంత తప్పు చేసిందంటే మొత్తం అందరు ఆమె ఒక్కదే కాదు, మంచి మంచి హీరోలు కూడా. హీరో శ్రీకాంత్ పేరు వినపడింది, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆయన పేరు వినపడింది ఇండస్ట్రీకి సంబంధించి. సో వాళ్ళైతే మేము అక్కడ లేము, మా పేర్లు అయితే ఇలా వస్తున్నాయి, ఇట్స్ ఫేక్ అని చెప్పి వాళ్ళు అక్కడ లేనిది ఎవరు ఫేక్ గా ఎవరైతే క్రియేట్ చేయరు. అక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడారు, చేసి అక్కడ ఉన్నారు కాబట్టే కదా వాళ్ళ గురించి ఇలా బయటకు వచ్చింది. అంటే మనిషిని పోలిన మనుషులు ఉంటారు కాబట్టి సరే, ఎంత మనిషిని పోలిన మనుషులు ఉన్నా కూడా వీళ్ళనే టార్గెట్ చేయాలని ఉంటుంది ఎవరికన్నా. అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు వచ్చింది. అంటే మీరు కూడా, మీరనే కాదు, జనరల్గా కొంతమంది డూప్ ఆర్టిస్టులు ఉంటారు. సడన్గా చూడగానే ఆయన చూస్తే ఏ నాగార్జుననో లేకపోతే వెంకటేష్, ఏ మహేష్ బాబు ఇలా అనిపిస్తుంటుంది. అలాగని మహేష్ బాబు వచ్చి అక్కడ చేసినట్టు కాదు కదా. సో అలానే శ్రీకాంత్ అన్నట్టుగా అనిపించింది విజువల్స్లో, కానీ శ్రీకాంత్ కాదు. పోలీసులు అయితే కన్ఫర్మ్ చేయలేదు శ్రీకాంత్ అని, కనీసం వాళ్ళ పేరు నోట్లోంచి కూడా ఏం రాలేదు. నటి హేమ విషయం అయితే పబ్లిక్గానే చెప్పారు కర్ణాటక పోలీసులో. ఈవెన్ జానీ మాస్టర్ సంగతి కూడా అదే. సో అంటే పేరు వచ్చినంత మాత్రం నిజం అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేస్తారా? ఎవరు ఇప్పుడు అన్నారు కదా లేకుండానే పేర్లు వస్తాయా అని. అదే మీరు ప్రూవ్ అయిన వాళ్ళ గురించే మాట్లాడండి. నేను నటి హేమ గురించి ఆమె తప్పు చేసింది. ఆమె తప్పు చేసి ఆమెనే కాదు, అంత గత కొన్ని ఇయర్స్ కింద కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళే తప్పులు చేశారు. ఇది కామన్ అయిపోయింది. కానీ ఇలాంటివి మానుకొని ఈ ప్రతి ఒక్కరు ఇండస్ట్రీని అనేలాగా చేయకుండా ఇప్పటి నుండి అయినా సరే అలాంటివి జరగకుండా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. వినకపోతే అలా బద్దల భాషంగా చేయాలని కూడా వార్నింగ్ ఇస్తున్నా. సో ఇండస్ట్రీ అంటే అందరి కళ్ళు అటువైపే ఉంటాయి, కెమెరాలు అటువైపు ఉంటాయి కాబట్టి తొందరగా ఫోకస్ అవుతారు. సో జనరల్గా ఈ మధ్య కాలంలో కొంతమంది జడ్జిమెంట్స్ ఇచ్చేస్తున్నారు మనుషుల్ని చూసి చూడగానే, విషయం అసలు నిజమా అబద్ధం అనేది తెలుసుకోరు. సో అలాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాళ్ళ మీద నా అభిప్రాయం ఏంటంటే,
మీ మీది మీకు కడుక్కోవడానికే టైం ఉండదు, వేరే వాళ్ళకి కడగడానికి ఎందుకు వస్తారా బాబు? అర్థమైందా నేను చెప్పింది? మీ పని మీరు చూసుకోండి. మీ వెనక ఎన్ని బొక్కలు ఉన్నాయి, మీ వెనక ఎన్ని కథలు ఉన్నాయి, అది చూసుకోండి. వేరే వాళ్ళతో మీకు పని లేదు అని చెప్తా. ఓకే, డన్. సో మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందన్న మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తామన్నారు యాజ్ అ హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా. సో టెక్నీషియన్స్ కూడా మీరు అన్నీ చూసుకుంటున్నారు. హోప్ సో అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ సిటీ సూర్య గారు. థ్యాంక్ యూ అమ్మా.